नमो వివేక్ చూడమని 28 సెప్టెంబర్ 24వ రోజు 67 శ్లోకాలు అయినాయి. 36వ పేజీ. ఇప్పుడు 68వ శ్లోకం. తస్మాత్ సర్వ ప్రయత్నేన భవబంధ విముక్తయే స్వైరేవ యత్న కర్తవ్యో రోగాదావివ పండితై. తస్మాత్ సర్వ ప్రయత్నేన భవబంధ విముక్తయే స్వైరేవ యత్న కర్తవ్యో రోగాదావివ పండితై. పద విభజన. తస్మాత్ సర్వ ప్రయత్నేన భవబంధ విముక్తయే స్వైహి ఏవ యత్నః కర్తవ్యః రోగాదౌ ఇవ పండితైః. ఇక తస్మాత్ పై కారణము వలన పండితై జ్ఞానులచే స్వైరేవ తమ చేతనే సర్వ ప్రయత్నేన పూర్తి ప్రయత్నము చేత రోగాద్ యోగాద విన రోగము మొదలగు వానియందు వలె భవబంధ విముక్తయే సంసార బంధ నాశము కొరకు యత్న దృఢాభ్యాసము కర్తవ్య చేయబడినది. తాత్పర్యం. ఇంతకుముందు శ్లోకం చెప్పిందే మళ్ళీ కదా చెప్తున్నారు. ముందు చెప్పిన శ్లోకంలో కొన్ని కారణాలు చెప్పారు. అటువంటి కారణాల వలన అనగా శ్రవణ మననాదులు బ్రహ్మప్రాప్తికి ముఖ్య సాధనములు అగుట వలన ప్రజ్ఞావంతులు సంసార బంధ నాశనమును చేసుకొనవలనన్న అందులకై తామే దృఢముగా ప్రయత్నించవలను. మీకు మోక్షం కావాలి అని ముముక్షువు అని గురువు దగ్గరికి వచ్చినప్పుడు మీరు శ్రవణ మననాదులు చెయ్యాలి. గురువు చెప్పే బోధని వినాలి, మననం చేయాలి, నిర్ణయం చేసుకోవాలి. ఆ నిర్ణయానుసారం ఉండగలగాలి. ఉండాలి అంటే దానికి తగినటువంటి సాధన ముందుగా చెయ్యాలి. సమాధి షట్క సంపత్తి అంతా ఉండాలి, వైరాగ్యం ఉండాలి. నీకు ఏది అనాత్మ ఏది ఆత్మ, దేన్ని నేను వైరాగ్యంతో వదిలేయాలి, ఏది తపనతో ఇష్టపడి ఉపరతితో ప్రీతిగా నేర్చుకోవాలి అనేది దాన్ని వివేకం అంటాం. ఆత్మ అనాత్మ వివేకం. ఆ వివేకం ఉండాలి. ఇవి లేకుండా జరగదు. ప్రజ్ఞావంతులు అంటే ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు
మూర్ఖంగా పట్టుదలగా చేయటం కాకుండా వివేకంతో పట్టుదలగా చేయటం, వివేకాన్ని, తెలివిని, ఉపాయాన్ని వాడుకోవటం, దాన్ని ప్రజ్ఞావంతులు అంటారు. సంసార బంధనాశనమును చేసుకోగలిగిన అందుకు ఏం చేయాలంటే ఎవరి ప్రయత్నం వాళ్ళు గట్టిగా చెయ్యాలి. స్వయముగా ధ్యాన ధారణాదులు చెయ్యాలి. రోగము కలవాడు రోగ నివృత్తి కొరకు, నిక్షేపము కోరువాడు ధనప్రాప్తికి స్వయముగా ప్రయత్నించినట్లుగా తానున్నూ ప్రయత్నించవలను. భూగర్భంలో ఉన్నటువంటి నిధి తీసుకోవడానికి ముందు శ్లోకంలో చెప్పాము. దానికోసం రాళ్ళు రప్పలు వచ్చినా కానీ నిరాశ చెందకుండా, ఓర్పు కోల్పోకుండా, ఎంత కష్టమైనా సరే తలపెట్టిన కార్యక్రమం పూర్తి చేయాలనేటువంటిది దృఢమైన నిర్ణయం ఉండాలి. అట్లా ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. అలాగే రోగం వచ్చినప్పుడు ఆ రోగం సంబంధించిన మందుల పేర్లు మననం చేయటం కాకుండా, పేర్లు ఉచ్చారణ చేయటం కాకుండా ఆ మందులు వేసుకోవాలి. అదే సమయంలో పథ్యం చేయాలి. తినకూడనివి తినకూడదు, తినాల్సినవే తినాలి. ఆ రోగం వచ్చినప్పుడు ఆ రోగాన్ని పెంచేటువంటి వాటి మీద జిహ్వచాపల్యం పనిచేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి స్వీట్ తినాలనే అనిపిస్తుంది. ఇది సామాన్యంగా ఉంటుంది. పథ్యం అంటే బీపీ ఉంటే ఉప్పు తగ్గించాలి, షుగర్ ఉంటే పంచదార తగ్గించాలి అన్నప్పుడు ఉప్పు లేకుండా తినలేను, చప్పుడు తినలేను, అలాగే నాకు స్వీట్ అంటే ఇష్టము, ఏదో స్వీటు ఓ మాత్ర వేసుకుంటూ స్వీట్ వేసుకుంటాలి అనుకుంటారు. ఈ డయాబెటీస్, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు. అది పథ్యం అంటే. ఇక్కడ పథ్యం అంటే సాధనా చతుష్టే సంపత్తి, అదంతా చెయ్యాలి. రెండో పక్క ఆ బ్రహ్మ యొక్క లక్ష్యము, నిర్ణయము, మార్గము, సాధనా పద్ధతులు అన్ని గురువు చేత చెప్పబడ్డప్పుడు శ్రవణం చేయాలి. శ్రవణం చేయాలి అంటే ముందుగా సాధన చతుష్టే సంపత్తి ఉంటేనే శ్రవణం చేయగలం. లేకపోతే మనసు అటు ఇటు పరిగెడుతుంది. క్రమము దమము ఉన్నప్పుడే మనసు శ్రద్ధగా ఏకాగ్రతగా పెట్టుకుంటాం. ఆ శమధమాలు శ్రద్ధా సమాధానం లేనప్పుడు శ్రవణం చేయటం సాధ్యం కాదు. అలాగే దేహవాసన, లోకవాసన అంతకుముందు అక్కడ ఏదో కెలుకుడుగా, కనెక్షన్ లేకుండా, క్రమబోధ కాకుండా విన్నవన్నీ తీసుకొచ్చి ఆ వాసనతో అదే కదా అనుకుంటూ విన్నప్పుడు అది శ్రవణం కాదు. నీకు తెలిసింది చెప్తున్నా, ఆయన ఏం చెప్తారో ముందు వినాలి. గురువు గారు ఏం చెప్తారు, నీకు తెలిసింది ఆయన చెప్తే సరే. నీకు తెలిసిన దానికంటే కొంచెం లోతుగా చెప్తే నీ అవగాహన పెంచుకోవాలి. నీకు అక్కడ గ్యాపులతో తెలుసు. ఆయన గ్యాపులు ఫిలప్ చేసి ఒక క్రమంగా సాధనకి వీలుగా చెప్తారు. బోధ కూడా ఒక కార్యకారణంగా, ఒక తర్కానికి, విచారణకి అందే మార్గంలో చెప్తారు. మనం వినేవన్నీ అలా ఉండవు. కొంతమంది భక్తి గురించి చెప్తారు, కొంతమంది మూఢనమ్మకాలు చెప్తారు. మూఢనమ్మకాలు కాకపోయినా దీపానికి ఒక ఒత్తి పెట్టాలా, 2 ఒత్తులు పెట్టాలా చెప్తారు. మనం అప్పట్లో ఏమనుకుంటున్నాం, అది కూడా ఆధ్యాత్మికమే అనుకుంటున్నాం. మన పేపర్లో చూశాను నేను, మోపిదేవిలో ఆధ్యాత్మిక కోలాహలం ఏం లేదు. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి భక్తులంతా వచ్చి దర్శనం చేసుకెళ్ళారు. ఎక్కువ మంది జనం వచ్చారు అక్కడికి. దానికి కూడా ఆధ్యాత్మికమైన పేరు పెట్టారు. ఆధ్యాత్మిక విద్య అంటే అధిష్టానమైన బ్రహ్మ నేనెవరు అనే దానికి సమన్వయం చేసుకోవడం ఆధ్యాత్మికం అవుతుంది. కానీ
పూజలు, పునస్కారాలు, మొక్కుబళ్ళు, కోరికలు, ఆ గుడికి వెళ్తాం, అది కూడా ఆధ్యాత్మికం అని పేపర్లో వేస్తున్నాడు. ఆ పేపర్ రాసేవాడికైనా ఆధ్యాత్మికం అంటే తెలుసో తెలియదో, ఆ వార్త ఇచ్చేవాళ్ళకి కూడా తెలుసో తెలియదు. నిజమైన భక్తి అయితే అది ఆధ్యాత్మికమే. కోరికలతో గుళ్ళకి వెళ్ళేసి లేకపోతే తీరణాలకు వెళ్ళి వచ్చేస్తే అది కూడా ఆధ్యాత్మికం అంటారు. ఇది విమర్శ కోసం కాదు, కానీ ప్రస్తుతం మన ఉద్దేశాలు అలా ఉన్నాయి. దీన్నే శాస్త్రవాసన అంటున్నాం ప్రస్తుతానికి. నీకు తెలిసింది కాస్త పక్కన పెట్టి గురువుగారు ఏ విధంగా చెప్తున్నారో చూసి నీకు తెలిసిన దానికి సమన్వయం చేసుకోవాలి. మనకు తెలిసింది సరిగ్గా లేకపోతే గురువు గారు చెప్పింది స్థిరం చేసుకోవాలి. కొంచెం అనుమానం వస్తే ఆయన ఒక ఫ్లోలో చెప్తూ ఉంటారు. ఒక మాట తుంపులుగా కాకుండా 2-3 వాక్యాలు కలిసి ఒక అర్థం వచ్చేట్టు, ఒక అవగాహన వచ్చేట్టు చెప్తారు. ఆ మధ్యలో మనం జోక్యం చేసుకోకుండా ఆయన చెప్పడం పూర్తయిన తర్వాత వినయంగా ప్రశ్నించి సందేహం తీర్చుకోవాలి. ఈ పద్ధతిలో చేయాలి. మననాది సాధనల చేతను పరవస్తు సాక్షాత్కరించును గాని వ్యర్థములకు శబ్దోచ్చారణలచే ప్రయోజనము లేదు. ముందు చెప్పబడిన సారమంతయు ఈ శ్లోకమున ఒకే వాక్యంచే సంగ్రహించబడుతున్నది. కింద శ్లోకంలో తాత్పర్యం 2 పేజీలు చెప్పినా కానీ ఇక్కడ సంగ్రహ ఆ 2 ఉదాహరణని సారాంశం ఏంటంటే, ఎవరికి ఏది కావాలో వాళ్ళు ఆ లక్ష్యము, మార్గము సరిగ్గా అర్థం చేసుకొని ఆ రకంగా సాధన చేయడానికి నిన్ను సంసిద్ధపరుచుకోవాలి. సంసిద్ధపరుచుకోవాలంటే పశ్చిమైనటువంటి మాట ద్వారా యమము, శమధమాలు, విషయ సమత్వం ఇవన్నీ ముందుగా సాధించాలి. గురుబోధ వినటానికి శ్రద్ధ, ఆ లక్ష్యాన్ని చేరాలనేటువంటి ఈ పరిప్రశ్నకి సమాధానంగా వినాలి. ఒక సందేహంతో రావాలి, ఆ గురుబోధ వల్ల సందేహం తీరాలి. అది సమాధానం. ఇదే పనిలో ఉండాలి. ఇదే ఒక తపస్సుగా ఉండాలి. అందుకే పూర్వం గురుకులంలో చేర్చేసి 7-8 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర కూడా పంపకుండా ఆ గురువు గారు ఇతనికి శిక్షణ ఇచ్చేవాళ్ళు. ఇంకా వేరే ధ్యాస కానీ వేరే విషయాలు కూడా లేకుండా లేచిన దగ్గర నుంచి బ్రహ్మముహూర్తంలో కొన్ని ప్రార్థనలు, వర్ణాశ్రమ ధర్మాలు ఏమీ లేదు అక్కడ. మూర్ఛమైన వాడు ప్రతివాడు కూడా, సత్యం పలికేవాడు ప్రతివాడు కూడా బ్రాహ్మణుడు అని చెప్పి అందరికీ కూడా ఒక జంధ్యం వేసి ఉపనయనం చేసేసి బోధ ప్రారంభించేవాళ్ళు. 7-8 సంవత్సరాలు ఇంటి జోలికి వెళ్లకుండా, విషయాల జోలికి వెళ్లకుండా ఆ గురుగారు ఇచ్చే శిక్షణతోటి, బోధతోటి గడిపేసేవాళ్ళు. ఆ గురువుని, గురుపత్నిని తల్లిదండ్రులుగా చూసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా అంతే ప్రేమతో, వాళ్ళ తల్లిదండ్రులైనా అంత ప్రేమగా చూశారో లేదో కానీ గురుపత్ని, గురువులు వాత్సల్యంతో పుత్రుల కంటే ఎక్కువగా దగ్గర తీసి బోధించేటువంటి క్రమంలో ఒకసారి లానగా, ఒకసారి ప్రేమగా, ఒకసారి హెచ్చరికగా, ఒకసారి మందలింపుగా అలా చెప్తూ ఉంటారు. ఏ శిష్యులకి ఏ టైంలో అతని స్వభావాన్ని బట్టి ఎలా చెప్తే బాగుంటుందనే దాని మీద శిష్యుని మేలు కొరకే ఇన్ని ఉపాయాలతో చెప్తారు. ఒక్కొక్కరికి దండన లేకుండానే అయిపోతుంది. ఒక్కొక్కళ్ళు ఏకసంతాగ్రాహి అని ఉంటారు. ఒకసారి చెప్పగానే అర్థం చేసుకుంటారు. ఇంకొకళ్ళు ద్విసంతాగ్రాహి ఉంటారు. వాడికి 2 సార్లు చెప్తే గానీ అర్థం కాదు. కాబట్టి కొన్ని పాఠాలు చెప్పి దాన్ని మననం చేసుకోమని చెప్పి చెప్పేస్తారు. కొన్ని రోజుల పాటు దాన్ని అలాగే అర్థమైనా అవ్వకపోయినా ముందు మననం చేస్తే తర్వాత గురువు గారు ఓ రోజు కూర్చొని వాటి అర్థాలు చెప్పడం. మనకి వేదాంత పదాలు, శాస్త్ర పదాలు అర్థం కావు, వంట పట్టవు. ఒకేసారి శాస్త్ర పదాలతో కనుక బోధిస్తే
ముందు ఆ పదంతో మనకి పరిచయం లేని కారణంగా బోధ ఎంత సరళంగా ఉన్నా మనం గుర్తించలేము, గ్రహించలేము. అందుకని ఈ పదాల యొక్క పట్టు, పదాల యొక్క అర్థాలు ముందు చెప్తారు. ఆ చదివేటప్పుడు పద విభజన చెప్తారు. పద విభజనలో ఒక వ్యాకరణం ఉంటుంది. ఉదాహరణకి ఏకమేవ ద్వయం ద్వయం బ్రహ్మ అని ఉంటుంది. తర్వాత సంస్కృతంలో ఒక 2 అంకె ఉంటుంది. నిజానికి ఏకమేవా అద్వయం బ్రహ్మ అనాలి. అక్కడ అద్వయం. ఇది వ్యాకరణాలంటే సంధులు ఇవన్నీ కూడా చెప్తారు. వ్యతిరేకార్థం రాకుండా సమంగా రావాలని. అలాగే నిరుక్తం అని ఉంటుంది. ప్రతి పదానికి కూడా ఒక లోతైన నిఘంటు అర్థము, ఆధ్యాత్మిక పరిభాష ఉపయోగించే దాని యొక్క సాధనకి, వస్తు నిర్ణయానికి సంబంధించిన అర్థాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ముందుగా ట్రైనింగ్ ఇచ్చేసి తర్వాత కానీ బోధ మొదలుపెట్టారు. ఈలోపు ఆ శిష్యులో తమగుణము, రజోగుణం ఏదన్నా ఉంటే అతని చేత కొన్ని సాధనలు చేయించి, కొన్ని గురుసేవ కింద చేయించి, కొన్ని ఆశ్రమ సేవ కింద చేయించి, ఆ గుణాల నుంచి తొందరగా అతను బయటపడేట్టుగా చేసి అప్పుడు బోధ అనేది ప్రారంభిస్తారు. గురుకులంలో ధారణ కోసం అందరినీ కలిపెట్టిన బోధ కోసం ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళకే ట్యూషన్ చెప్పినట్టు చెప్తారు. క్లాసులో 40-50 మందికి చెప్పినట్టు చెప్పరు. ప్రతి శిష్యుడి మీద గురువు శ్రద్ధ తీసుకొని చెప్తారు. మరి గురువు విషయంలో అలా ఉంది, శిష్యుల విషయంలో కూడా దానికి సంసిద్ధమై ఉండాలి. ఇవాళ గురుకులానికి వెళ్ళటం లేదు, ఆశ్రమాల్లోకి వెళ్ళటం లేదు, ఆశ్రమ నియమాలు కట్టుబాట్లు కూడా మనకు కట్టుబాట్లు కూడా ఇష్టం లేదు. ఇష్టం ఉన్నా కానీ కుటుంబ పరిస్థితుల్లో మనం సంసారాన్ని విడిచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నీ గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఆశ్రమంలో ఉన్నాననే భావంతో, ఇంట్లో ఉన్నా కూడా అక్కడే ఉన్నాననే భావంతో ఇప్పుడు చెప్పే పద్ధతులన్నీ కూడా అవలంబించి ఎవరికి వాళ్ళు సొంతగా ప్రయత్నం చేయాలి. కుదరదండి, అవ్వదండి, ఇవ్వదండి అంటే కుదరదు. దానివల్ల నష్టపోయేది ఎవరు? శిష్యులకే ఒక జన్మంతా వృధా అవుతుంది. ఎన్ని జన్మలైనా ఇలాగే ఉంటాయి. ఎట్లాగొట్లాగో సర్దుబాటు చేసుకొని శ్రవణం చెయ్యాలి. దాని ప్రకారంగా మనం ఈ సంసారము, కుటుంబం అనేటువంటి ప్రయోగశాలలోనే అంతకుండా ఉండేటువంటి పద్ధతిలో మనం తయారవ్వాలి. సముద్రంలో స్నానం చేస్తే అలలు ఉన్నాయి కదా అని స్నానం చేయటం మానేస్తాం. అలా మానేస్తే ఎప్పటికీ స్నానం చేయము. ఎందుకంటే సముద్రంలో అలలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఆగవు. ఏదో రకంగా చిన్నాలు వచ్చినప్పుడు అలమించి దూకి, పెద్దలు వచ్చినప్పుడు వంగి మీద నుంచి అలపోయేట్టుగా చేసుకుంటూ స్నానం నైపుణ్యంతో, ఉపాయంతో పూర్తి చేసుకొని బయటకు వస్తాం. అలాగే సంసారం అనేది ఎప్పుడు ఉంటుంది. బాధ్యతలు ఉన్నాయి, పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అవ్వాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి. అప్పుడే కుదరదు. మీరంటే రిటైర్ అయ్యారు, మీరంతా ఖాళీగా ఉన్నారు, మీకు బాధ్యతలు లేవు, మనం ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడప్పుడే రాము అంటారు. బాధ్యతలు అయిపోయేదాకా రావంటే బాధ్యతలు ఉంటూనే ఉంటాయి. కొడుకులు, కూతుళ్ళు, పెళ్ళిళ్ళు, చదువులు, ఉద్యోగాలు అయిపోతే ఈ అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల్ని ఆ పిల్లల్ని పెంచడానికి వాడతారు. ఇంట్లో వాచ్‌మెన్‌గా వాడతారు, కుక్క కాపలాగా వాడతారు. ఈ బాధ్యతలు చివరిదాకా ఉంటూనే ఉంటాయి. మన ఉద్దేశం ఇవి చెయ్యొద్దని కాదు. అసంగంగా ఉంటూ అన్నీ చేస్తూ దీనికి కూడా ఒక టైం కేటాయించి ఈ జన్మలో ఆయుష్కాలం తీరే లోపలే సాధన, ధ్యాన ధారణలు, చివరికి ఆత్మసాక్షాత్కారం పొందటానికి తగినటువంటి ప్రయత్నం ఎవరికి వాళ్ళు చెయ్యాలి. ఏవో సాకులు, వంకలు చెప్తే వంకలు కాదండి నిజమేనండి అంటారు మళ్ళీ. అది వంకలో సాకులో గురువుకి తెలుసు. సత్యనారాయణ స్వామి వ్రత కథ విన్నాం. పిల్లలు పుడితే వ్రతం చేస్తారండి. ఆడపిల్ల పుట్టింది, వ్రతం చేయాల. కళావతి అని పేరు పెట్టారు. అలా వాయిదా వేసి వెళ్ళాడు. పెళ్లి చేస్తే వ్రతం అన్నారు, అప్పుడు చేయలే. అల్లుడు వ్యాపారానికి వెళ్ళి వచ్చాడు, అల్లుడు మామ. ఆ పడవలు మునిగిపోవడం అదంతా కథ తెలుసు మనకి. మనం ఇలా వాయిదాలు వేస్తాం. భగవంతుడు పాపం వాయిదాలకి ఆగి
చివరికి వాళ్ళు గుణపాఠం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళే నష్టపోతున్నారు. సత్యవ్రతం అంటే సత్య సాక్షాత్కారం కోసం చేసే వ్రతం సత్యవ్రతం అంటే. దాని అర్థంతో చెయ్యాలి అది. లక్ష్మీనారాయణ ఇంతకుముందు ఉంటే కొత్త సత్యనారాయణ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ సత్యమే నారాయణుడే సత్యం కాబట్టి. సత్యవ్రతం అంటే సద్రూపంగా ఉన్నటువంటి భగవంతుడితో వ్రతం చేయటం అంటే దీక్ష. మరి అందులో ఉన్నటువంటి ఐదు కథల్లో ఏం చెప్తున్నారు? 5 కథల్లో కూడా 5 రకాల నీతిలు, 5 రకాల అంకిత భావాలు మనకి రావాలని 5 కథల్లో కూడా మనం ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో చెప్పారు. ఆ రకంగా మనం చెయ్యాలి కదా. ఇలా వాయిదాల పద్ధతి కానీ బాధ్యతలు ఉన్నాయనేటువంటిది కానీ చేసినప్పుడు మంచి వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడు అటువంటి సమయం అంతా కూడా మనం వృధా చేసి కోల్పోయి శరీరానికి వ్యాధి బాధ ముసల్తనం, కళ్ళు పనిచేయక పళ్ళు ఊడిపోయి ఒళ్ళు సహకరించక కీళ్ళు అరిగిపోయి అటువంటి పరిస్థితిలో కనీసం వెన్నుపూస నిటారుగా పెట్టైనా కూర్చొని ధ్యానం చేయలేని పరిస్థితి, గురుబోధని శ్రవణం చేయలేనటువంటి పరిస్థితి తెచ్చుకుంటాం. ఇంకొంచెం ఆలస్యం అయితే మైండ్ పని చేయదు. గురువు గారు మీరు చెప్పినంతసేపు అర్థమవుతుంది కానీ తర్వాత గుర్తుంటలేదండి అన్న వాళ్ళు కూడా చూశారు. అంత దాకా తెచ్చుకోకూడదు. సమయం వృధా చేసుకోకుండా దిగాలి. కేవలమైన పట్టుదలతో చెయ్యాలి. పట్టు పట్టరాదు, పట్టిన పట్టు విడవరాదు, పట్టు విడువుట కంటే చచ్చుట మేలయ విశ్వదా విరామ వినురవేమ అన్నారు. ఈ విద్యకు వస్తే అంతే. మరి వేరే విద్యలకు కూడా మీరు అలాగే పట్టుదల పెట్టారుగా. ఎంత మార్కులు రాకపోయినా ట్యూషనో కోచింగ్ సెంటర్కి వెళ్ళాంగా. ఆ బహిర్ముఖ విద్యకి పొట్టకోట విద్యకి మీరు అంత ప్రాధాన్యం ఇస్తే అసలు జన్మే లేకుండా చేసేటువంటి విద్యకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? మీరు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినప్పుడు, మీ కమిట్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు సాధన కూడా తీవ్రంగా చేయగలుగుతారు. ఆషామాషిగా క్యాజువల్గా తీసుకుంటే చేయలేదు. అందుకే ముందు కండిషనే తీవ్ర మోక్ష పెట్టింది. ముందు చెప్పబడిన సారాంశం అంతా ఈ శ్లోకంలో ఒకే వాక్యంచే సంగ్రహింపబడుతున్నది. అదేమన్నా తన బంధ నివృత్తికి తానే ప్రయత్నించవలేను. కేవలం పరబ్రహ్మ సాక్షాత్కారమునకే తనలోనే స్వయం ప్రబోధము కలుగజేసుకోనవలను. గురువు బోధిస్తాడు, ఆయన జ్ఞానాన్ని కూడా అనుభవాన్ని కూడా అందిస్తాడు. జ్ఞానాన్ని అనుభవాన్ని అందించడం ప్రబోధ అంటాం. ఇక్కడ మళ్ళీ స్వయం ప్రబోధాన్ని వాడాడు. అంతటి స్థితికి శిష్యుడు సంసిద్ధమైనప్పుడు అది స్వయం ప్రబోధగా మారుతుంది. గురు కృపా వర్షం ఎప్పుడు పడుతూ ఉంటుంది. శిష్యుడు గొడుగు అడ్డం పెట్టుకోకుండా ఉండాలి. పాత్ర ఖాళీగా పెట్టుకొని తెరిచి ఉంచాలి. పాత్ర నిండా ఉన్నా గురువు ఇచ్చింది పైన చేరి పొర్లిపోయి వెళ్ళిపోతుంది. పాత్ర గోర్లు ఇచ్చినా కానీ పాత్రలోకి వెళ్ళదు. శిష్యుడి యొక్క హృదయమే ఆ పాత్ర. శిష్యుని హృదయం ఖాళీ చేయాలి. హృదయ ద్వారాలు తెలుసుకొని ఓపెన్గా పెట్టాలి. గురుబోధ లోపలికి వెళ్ళిపోయి నీ స్వానుభవానికి చేరేలాగా మనసు కాదు హృదయాన్ని పెట్టాలి. అప్పుడు అది స్వయం ప్రబోధ అవుతుంది. ఇక్కడ అంతా గురువే అన్నప్పటికీ శిష్యుడికి కొన్ని ఏ విధమైన సాధనలు ఏ విధంగా సంసిద్ధం కావాలనేటువంటి షరతుల్ని గట్టిగా చెప్పడం జరిగింది ఈ 2 శ్లోకాల్లో. ఇంతకంటే వేరే ఉపాయం లేదు. శాస్త్రమన్నీ అచ్చోటనే ఏమీ చేయగలరు. శాస్త్రము చేయలేరు, గురువు ఏమి చేయలేడు. అవన్నీ బాహ్యములే. పుట్టతోతకు గురువుపదేశము కూడా మార్గము చూపినదియే యగును. అయినను దైవానుగ్రహము గురుకృప ఉండిన తన ప్రతిబంధములు తొలగి
సులభముగా స్వానుభవ విజ్ఞానవంతుడగును. ఇక్కడ 3 కావాలి. సాధన పూర్తయ్యి సంపత్తిగా మారాలి. తమోరజ గుణాలు ఉండకూడదు. వాసనాత్రయం ఈషణాత్రయం అడ్డం ఉండకూడదు. ఈషణాత్రయం అంటే ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ధనం గురించి, భార్యాబిడ్డల గురించి పెట్టుకున్నప్పుడు శ్రద్ధగా శ్రవణం చేయలేరు. తాత్కాలికంగా అయినా సరే వాటిని ఇంటి దగ్గర వదిలేసి గురువు దగ్గర శ్రద్ధగా శ్రవణం చేయగలిగితే మంచిదే. ఈ జ్ఞానం చేత, ఆ గురుకృప చేత ఇంటి దగ్గర కూడా ఆ వ్యామోహం కొన్నాళ్ళకు తగ్గుతుంది క్రమంగా. అంతా ఒక్కసారిగా పోదు. అభ్యాస యోగేన, అభ్యాసం చేస్తూ ఉండగా ఎప్పటికైనా అది సిద్ధిస్తుంది. ఇదంతా మనం షరతులు చెప్పినా ఒక్క రోజుకి అవ్వవు. అయితే మనం ఈ షరతుల ప్రకారం తీవ్రమైన ప్రయత్నం మాత్రం పట్టు విడవకుండా చెయ్యాలి. దైవానుగ్రహం, గురుకృప, సత్కర్మాచరణ, ధ్యాన ధారణాదులు, వీటితోటి సుకృతం ఏర్పడాలి. సాధన ఫలితం రావాలి. దానివల్ల బుద్ధి సూక్ష్మ బుద్ధిగా మారాలి. స్థూల బుద్ధి అంటే విషయాలతో కూడిన మనసుతో సంగత్వం చెంది ఉండటం. మనోవైకోశం అంటే 5 జ్ఞానేంద్రియాలతో కూడినటువంటి విషయాల్ని మనసు అనుభవించటం. విజ్ఞానమయ కోశం అంటే అది కూడా 5 జ్ఞానేంద్రియాలతో కూడి ఆ విషయాల్ని నిర్ణయించడం. ఎంతసేపు బుద్ధి విషయాల్ని నిర్ణయిస్తుంది. అంటే ఏది మంచి విషయం, ఏది చెడ్డ విషయం, ఏది లాభం, ఏది నష్టం అని, ఏది మావాళ్ళు, ఏది పరాయి వాళ్ళు అని. స్వార్థంతో ఆలోచించడం కూడా బుద్ధి నిర్ణయమే. తన స్వార్థానికి అనుగుణంగా బుద్ధి నిర్ణయిస్తుంది. కానీ బుద్ధి ఏం నిర్ణయం చేయాలి ఇప్పుడు? నిత్యానిత్య వస్తు వివేకము. నిత్యమైంది మనకు ఉండేలాగా నిర్ణయం చేయాలి. అనిత్యమైన దాని మీద అంత ప్రధానం లేకుండా నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ నిత్యమైంది లేకపోయినా అనిత్యమైంది వచ్చినా కావాల్సి వస్తే యదృచ్ఛా లాభ సంతుష్ట. అది కనుక ఒకసారి లాభము సుఖము కలిగించేది వచ్చినప్పటికీ కూడా దాని మీద పొంగిపోకుండా, నష్టం వస్తే కుంగిపోకుండా, ఏ కాలానికి ఏది సంప్రాప్తిస్తే దాంతో ఎప్పుడు కూడా అసంతృప్తి అనేది లేకుండా తృప్తిగానే జీవించాలి. ఉన్న దాంట్లోనే సర్దుకుపోయి జీవించాలి. పక్క వాళ్ళతో పోలిక చేసి వాళ్ళకంటే తక్కువలో ఉన్నామని సంపదలో కానీ, భోగంలో కానీ, ఆస్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వారి కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంది, నేనే రోజు తగాదా మా ఇంట్లో, ఇలాంటి పోలికలు అనవసరం. ఒకడు ఎంతగా ఆనందంగా ఉన్నా పక్కవాటలో మీనాక్షి రాంగానే పొరిగింటి మీనాక్షిని చూసి ఇక్కడ భార్యాభర్తలు తగాదా పెంచుకున్నారట. ఆ పొరిగింటి మీనాక్షి రాకముందు వీళ్ళకి అసలు తగాదా లేకుండా హ్యాపీగా ఉన్నారు. అంటే ఏంటి? ఉండటాన్ని బట్టి సంతోషం కాదు. ఎంత సంతోషం ఉన్నా పక్క వాళ్ళతో పోల్చుకొని మనకి తక్కువ ఉందనుకోవడమే మనకి దుఃఖానికి కారణమైంది. ఇన్ని రకాలుగా సైకలాజికల్గా కూడా మనకి లేని దుఃఖాన్ని కూడా ఉన్నట్టుగా చూసుకునేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ సాధనతో ఇవన్నీ తెలుసుకొని పోవాలి. సాధన అంటే కేవలం శాస్త్ర ప్రకారం చెప్పడం కాదు. అప్పుడప్పుడు ఇటువంటి ఉదాహరణ కూడా చెప్తే మనం ఎలా ఉన్నామో ఏం చేస్తున్నామో తెలుస్తుంది. పూర్వం ఇవన్నీ నీతిగానే చెప్పేవాళ్ళు. ఏ కథలైనా, ఏ నాటకాలైనా, ఏ సినిమాలైనా. రాను రాను నీతులు చెప్పడం పోయింది. చివరికి సుఖాంతం అయిపోయి ధర్మమే గెలిచేట్టుగా ఉండేవి. ఇవాళ అలా లేవు. కాబట్టి పర్వాలేదు, చూడక్కర్లేదు. చూసినా
ఎలా ఉండకూడదో నేర్చుకో. పాత సినిమాల్లో ఎలా ఉండాలో నేర్చుకున్నాం, ఇప్పుడు ఎలా ఉండకూడదో నేర్చుకుంటాం. దత్తాత్రేయులకి 25 మంది గురువులంటే ఒక గురువు భూదేవి ఎంత ఓర్పుతో ఉండాలో చెప్తోంది. ఇంకొకటి ఎలా ఉండకూడదు, సాలెపురుగు ఉంది, గూడు కట్టి తాను కట్టిన గూడులో తానే ఇరుక్కుపోయింది, బంధించబడి చచ్చిపోయింది. కాబట్టి మన బంధానికి మనమే కారణమనేది అక్కడ కూడా ఒక సందేశం ఉంది. మనకి ప్రకృతి కొన్ని అనుకూలంగా కొన్ని వ్యతిరేకంగా ఉంటే, వ్యతిరేకంగా ఉన్నవి అలా ఉండకూడదని, అనుకూలంగా ఉన్న అలా ఉండాలని ఒక గుణపాఠం నేర్చుకోవాలి. అది మన చేతిలో ఉంది. సమాజం చెడగొట్టడం కాదు, ఇంకోళ్ళు ఎవరు చెడగొట్టడం కాదు. మన పిల్లల్ని స్నేహితులు చెడగొట్టారంటారు. మన బంగారం మంచిదైతే ఎవరు చెడగొట్టరు. అయినా మన పిల్లలకి మనమే ఇంట్లో ట్రైనింగ్ ఇవ్వాలి. బయటికి వెళ్తే ఎలా ఉండాలో చెప్పాలి. చెప్తే చేయరు, మనం కూడా ఆచరించి ఇంట్లో నడవడిక ఒక పద్ధతిలో, ఒక క్రమశిక్షణలో న్యాయంగా, ధర్మంగా ఉండేలాగా, పరోపకారం చేసేలాగా, దయా కరుణ చూపించేలాగా పెంచాలి. అవి మొక్కై వంగందే మానవ వంగున అన్నాడు. చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. సరే ఇప్పుడు లేరు, ఉన్నట్టుండి వచ్చాం, తీవ్ర మోక్షతో వచ్చాం. మనకి ఏమున్నాయో ఒకసారి పరిశీలించుకొని మనం మార్పు చేసుకొని దిగాలి. ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో కూడా వాటి మీదే నొక్కి చెప్తున్నారు. ఈశ్వర అనుగ్రహం ఎట్లా వస్తుందంటే భక్తి యోగం, సాధారణ భక్తి యోగంగా మారినప్పుడు ఈశ్వరానుగ్రహం వస్తుంది. ఈశ్వరుడే ఒక గురువు దగ్గరికి నిన్ను చేరుస్తాడు. గురు శుశ్రూషతో, తీవ్ర మోక్షేచ్ఛతో గురువుని ఇంటా వెంట దంట పెట్టి నువ్వు వెంబడించినప్పుడు గురుకృపకి నువ్వే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గురువు నిర్వికల్పంగా, పక్షపాత రహితంగా ఉంటారు. కాబట్టి గురుకృప కలిగేలాగా నీ ప్రవర్తన ఉంటే ఆ నిర్వికల్ప స్థితి నుంచి శిష్యుని యొక్క ఆర్తికి సంతోషించి మేల్కొని శిష్యుడి మీద కృప చూపించడం ద్వారా ఆ శిష్యుడు ఉపరతి పొందుతాడు. ఆ శ్రద్ధకి సమాధానానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈశ్వరానుగ్రహము, గురుకృప రెండూ ఉండాలి. ఈశ్వరానుగ్రహం అంటే ఎలా ఉంటుంది? మీ ఇంట్లో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా ఈశ్వరానుగ్రహం ఉన్న వాళ్ళకి, ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను గురుగారి దగ్గరికి విద్య నేర్చుకోవడానికి టైం లేకపోయినా నీకు ఇబ్బంది లేకుండా నీకు సౌకర్యాన్ని, టైంని కలుగజేసేట్టుగా సహకరిస్తారు, ప్రోత్సహిస్తారు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదని భర్త భార్యని గురువు లేరు, ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదంటే అలాంటి శిష్యులు కూడా చూశాను. ఫోన్లో చెప్పడానికి కూడా ఒప్పుకోవాలి ఆ గురువు గారు, ఒక శిష్యుడికి తన భర్త. అలాంటి దారుణమైనటువంటి శిష్యులు కూడా చూశాను. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత అదృష్టవంతులమో. మనకు కొంచెం స్వేచ్ఛ ఉంది, వినగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. ఇటువంటి స్వేచ్ఛ ఇంకో జన్మకు వస్తుందో రాదో. ఇప్పుడు వచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మంచిది కదా. ఇన్ని ఉండాలి: సుకృతము, ఈశ్వరానుగ్రహము, గురుకృప ఉన్నప్పుడు నువ్వు కొంత చేస్తే ఈశ్వరానుగ్రహం వల్ల, గురుకృప వల్ల కూడా మరికొంత నీకు నీ సాధన ఫలితాలు అందటం, అవరోధాలు తొలగడం కూడా జరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది అంటే సులభంగా స్వానుభవ విజ్ఞానవంతుడగును. ఎలా అవుతాడు? ధ్యానధారణలు, శ్రవణమన నిధిధ్యాసలు జరగాలి, అప్పుడు అవుతుంది. 69వ శ్లోకం. యస్తస్వయాజ్యకృత ప్రశ్నో వరీయాన్ శాస్త్రవిన్నతః సూత్రప్రాయో నిగూఢార్థో జ్ఞాతవ్యచ్చ ముముక్షుభిః. యస్త్వయా అజ్యకృతః ప్రశ్నో వరీయాన్ శాస్త్రవిన్నతః సూత్రప్రాయో నిగూఢార్థో
ज्ञातव्यच्च मुमुक्षुभिः यः त्वया अद्य कृतः प्रश्न वरीयान् शास्त्रविन्मतः सूत्रप्रायः निगूढार्थः ज्ञातव्यः च मुमुक्षुभिः। ఇక అద్య ఇప్పుడు త్వయా నీ చేత కృతః చేయబడిన ప్రశ్నః ప్రశ్న వకియాన్ శ్రేష్టమైనది శాస్త్ర విన్మతః శాస్త్రజ్ఞులకు సమ్మతమైనది నిగూఢార్థ రహస్యార్థము కలది ముముక్షుభిః మోక్షేచ్ఛ కలవారి చేత జ్ఞాతవ్యచ్చ అవశ్యము తెలియదగినది. తాత్పర్యం: గురువు శిష్యుని ప్రశ్నను ప్రశంసించుతున్నారు. ఇందుచే శిష్యుడు మహాప్రజ్ఞావంతుడగును సంసార తాప తప్తుడై యథార్థ జిజ్ఞాసుగా ఉండవలేనని అని తెలుపబడుతున్నది. పై శ్లోకంలో చెప్పినట్టుగా శిష్యుడు ఉన్నాడు. అటువంటి శిష్యుడే గురువు దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. అందుకే అతన్ని ప్రియ శిష్య అన్నాడు ముందు, తర్వాత ఓ శిష్యుడా అన్నాడు. ఆ శ్లోకాల్లో మనం విన్నాం. ఆ గురువు ఆ శిష్యుడితోటి ప్రసన్నమయ్యాడు. అంటే నిర్వికల్ప స్థితిలో ఉన్న గురువుని శిష్యుడు ప్రసన్నం చేసుకున్నప్పుడు సగుణంగా మారతాడు. కాబట్టి శ్రీ సద్గురువు అన్నారు. శ్రీ ఉండటం చేత సగుణంగా మారి శిష్యుడికి అందుబాటు అయ్యారు. అందుబాటు అయినప్పుడు అంత ఆర్తితో అంత తీవ్ర మోక్షేచ్ఛతో గురువుని ప్రసన్నం చేసుకున్నాడు అంటే శిష్యుడు ఎంతో గొప్పవాడై ఉండాలి. అతను వేసే ప్రశ్న కూడా చాలా ఆధ్యాత్మిక పరమైనది అయి ఉండాలి. ఈశ్వరుని మేల్కొల్పాలి అంటే కోరికలతో కూడా మేల్కొల్పవచ్చు. గురువుని మేల్కొల్పాలి అంటే కోరికలు లేకుండా తీవ్ర ముముక్షత్వంతో మేల్కొల్పాలి. గురువుని మేల్కొల్పి గురువుని ప్రసన్నుడు చేసుకున్నాడంటే ఆ శిష్యుడు యోగ్యుడే. కాబట్టి అటువంటి శిష్యుడిని గురువు గారు ఇక్కడ మెచ్చుకుంటున్నారు, ప్రశంసిస్తున్నారు. శిష్య, నీవు చేసిన ప్రశ్న చాలా శ్రేష్టమైనది, కొనియాడదగినది, అయ్యది శాస్త్రజ్ఞులకు సమ్మతమైనది. ఇక్కడ శాస్త్రజ్ఞులు అంటే సైంటిస్టులు కాదు, వేదాంత శాస్త్ర అజ్ఞులు. శాస్త్ర జ్ఞ అంటే తెలిసిన వాళ్ళు. శాస్త్రజ్ఞులు అంటే వేదాంత శాస్త్రం తెలిసిన వాళ్ళు. తత్వజ్ఞులు అంటే తత్వం తెలిసిన వాళ్ళు. సూత్రప్రాయమైనది. సూత్రము అనగా అల్పాక్షరములు కలిగి సందేహరహితమై సారభూతమై నిర్దుష్టమై ఉండునది. శాస్త్రజ్ఞులకు సమ్మతమైందంటే నీ ప్రశ్న వేదాంత శాస్త్రానికి సంబంధించి ఆ శాస్త్రాన్ని బట్టి ఒక జవాబు చెప్పడానికి వీలైనటువంటి ప్రశ్న వేసావు. అడ్డదిడ్డంగా వేయలేదు. ప్రశ్న వేసేది శిష్యుడు అజ్ఞానంలో వేసినా తను కోరేటువంటి కోరిక శ్రేష్టమైనది, మోక్షానికి ఆత్మజ్ఞానానికి సంబంధించింది, శాస్త్ర సమ్మతమైనది, అలాగే సూత్రప్రాయమైనది. సూత్రం అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చాడు నిర్వచనం. తక్కువ అక్షరాలతో ఎటువంటి సందేహం తలెత్తకుండా నువ్వు చెప్పాల్సినటువంటి అర్థం సారాంశాన్ని రెండో అర్థం రాకుండా, డబల్ మీనింగ్ రాకుండా నిర్దుష్టంగా రావాలి. ఒక వాక్యం చెప్పానంటే దానికి రెండు అర్థాలు ఉండకూడదు. ముక్కుసూటిగా ఉండాలి, నిర్దిష్టంగానూ ఉండాలి. ఆ సారాంశము నువ్వు కోరిన కోరికకి జవాబుగా క్లుప్తంగా ఉండాలి. సారం లేనిది కాదు. ప్రశ్నకి తగినటువంటి జవాబు ఉండాలి.
బీటింగ్ అరౌండ్ ది బుష్ అంటారు. పాము కనుక అక్కడ ఉంటే పొదను కొడితే పాము చావదు. నీ ప్రశ్నకి జవాబు అలా ఉండకూడదు. ప్రశ్న సందేహం తీరేలాగా ఉండాలి జవాబు. సందేహరహితంగా, సందేహం తీర్చేదిగా, నిర్దుష్టంగా ఉండాలి. ఇంకా పైగా తక్కువ అక్షరాలతో ఎక్కువ అర్థం వచ్చేది ఉండాలి. అపార్థం రాకుండా ఉండాలి, విపరీతార్థం రాకుండా ఉండాలి, ద్వంద్వార్థం రాకుండా ఉండాలి. నిర్ణయంగా, నిర్దుష్టంగా, సందేహం తీర్చేదిగా, కొత్త సందేహం పుట్టించేదిగా ఉండకూడదు. చూడండి ఎన్ని షరతులు ఉన్నాయో చూడండి. ఈ సూత్రమే బ్రహ్మ గురించి చెప్పామనుకో, అవి బ్రహ్మసూత్రాలు. ఇక్కడ చెప్పిన నిర్వచనం బ్రహ్మసూత్రాల్లో ఉంది. బ్రహ్మసూత్రాలు ఉపోద్ఘాతంలోనే బ్రహ్మసూత్రం అంటే ఏమిటి, ముందు సూత్రము అంటే అల్ప అక్షరాలతో సారవంతమైన అర్థము, సందేహరహితముగా, నిర్దుష్టంగా, కొత్త సందేహం పుట్టించకుండా, అపార్థాలు కాకుండా, ద్వంద్వార్థాలు తోచకుండా ఉండేలాగా ఏదైతే చెప్తామో దాన్ని సూత్రము అన్నారు. ప్రపంచంలో కూడా ఏ సూత్రాలు చెప్పినా అలాగే చెప్పాలి. మనకి జామెట్రీలు కూడా సూత్రాలు, ఉపపత్తులు ఉంటాయి. అంటే సిద్ధాంతం, ఉపసిద్ధాంతం. అలాగే ఇక్కడ వేద శాస్త్రాల్లో కూడా వ్యాసులు, బాదరాయణుడు అనేటువంటి పేరుతో ఉన్న వ్యాసుల వారు బ్రహ్మసూత్రాలు రచించారు. ఆ బ్రహ్మసూత్రాలకి ఇప్పుడు చెప్పిన సూత్రం అనేటువంటిది ఏదో అది బ్రహ్మ విషయంగా చెప్పినప్పుడు అది బ్రహ్మసూత్రం. లోక విషయంగా కూడా ఇలాగే చెప్పాలి. ఒక జడ్జిమెంట్ ఇచ్చారంటే కోర్టులో దాన్ని రెండు రకాల అర్థం, శిక్ష వేయటం అంటే శిక్ష వేసే అర్థంతోనే ఉండాలి. వాడు నిర్దోషి అంటే నిర్దోషి అనేది ముక్కుసూటిగా అర్థమై ఉండాలి. ఆ జడ్జిమెంట్ చదివాక వీని పనిష్మెంట్ ఇవ్వాలా అక్కర్లేదా అనే అనుమానం రాకూడదు. అటువంటి జడ్జిమెంటే ఉంటాయి సూత్రాల్లో. ఇంగ్లీష్లో మా టీచర్ గారు ఒకటి చెప్పారు. ఒకడికి ఉరిశిక్ష పడింది. హ్యాంగ్ హిమ్, నాట్ లీవ్ హిమ్ అని టెలిగ్రామ్ పెట్టారు చివరి క్షణంలో. వాడు అలా అర్థం చేసుకున్నాడు. కానీ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అంటే ఉరి తీయద్దు, వదిలేయండి అని. వీడేం చేశాడు, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అన్నాడు. కామా కిల్డే మ్యాన్ అన్నారు అక్కడ. హ్యాంగ్ హిమ్ దగ్గర కామా పెడితేనేమో వదలద్దు, ఉరి తీసేయండి అని. హ్యాంగ్ హిమ్ నాట్ దగ్గర కామా పెడితే ఉరి తీయద్దు, వదలండి అని. సూత్రాలు ఇలా ఉండకూడదు, నిర్దుష్టంగా ఉండాలి. సూత్రమన అల్పాక్షరములు కలిగి సందేహరహితమై సారభూతమై నిర్దుష్టమై ఉండునది. ఇటు సూత్ర లక్షణము నీ ప్రశ్నలు ఎంతగానో పొసగి ఉన్నది. ఇకను అతి గూఢార్థము కలది. వేదములలో ముముక్షువుకు వాడు ఎటుల ప్రశ్నించవలయనో, ఎటుల ప్రశ్నించవలని తెలిపి ఉన్నారో నీవు కూడా అదే అర్థంతో అలాగే ప్రశ్నించావు. ఇక నీవు కావించిన ప్రశ్న మోక్షేచ్ఛ గలవారు అనదగు మోక్షేచ్ఛ గలవారు అందరూ అవశ్యము తెలుసుకోండి. ఈ శిష్యుడు వేసినటువంటి ప్రశ్న ఆ ఒక్క శిష్యుడికే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా వినదగ్గది దాని సమాధానం. అనగా నీ ప్రశ్నను బాగుగా విమర్శించిన అది మోక్షకాముకులకు దారి చూపునదై ఉన్నది. ఇటువంటి ప్రశ్ననే పరిప్రశ్న అంటారు. చూసారా, పరిప్రశ్న అంటే ఇలా ఉండాలి. గురువు చెప్పేదేమో బ్రహ్మసూత్రాలు చెప్పినట్టుగా నిర్దిష్టంగా, సందేహరహితంగా, అపార్థం లేకుండా, శ్లేష లేకుండా చెప్పాలి. విపరీతార్థం రాకుండా చెప్పాలి. వ్యతిరేకార్థం రాకుండా చెప్పాలి. నువ్వు ఏది చెప్పదలుచుకున్నావో దాని సారాంశం తెలియాలి.
ఆ అడిగినటువంటి ప్రశ్న మోక్షం కోసం అడిగాడు. ఆ మోక్షానికి కావలసినటువంటి ప్రశ్నల్లో కొంత అనుబంధ ప్రశ్నలు కూడా వేయొచ్చు. ఇవన్నిటినీ కూడా మామూలు ప్రశ్న అంటారు, పరిప్రశ్న అంటారు. నువ్వు వేసిన ప్రశ్న మోక్షకాములందరికీ కూడా దారి చూపేదిగా ఉంది. ఈ ప్రకారం శిష్య ప్రశ్నను ప్రశంసించుటే మహానుభావుల దగ్గర ఏదో కొన్ని వేదాంత యుక్తులు కూడబెట్టి ప్రశ్నించకూడదు అని, నిజముగా తాను ఆర్తుడై జిజ్ఞాసు అయి ప్రశ్నించవలయును అని విషయం ఇక్కడ స్ఫుటంగా చెప్తున్నారు. గురుగారు దొరికారు కాబట్టి ఏదో ఒక ప్రశ్న వేయండి, అప్పటికప్పుడు చదువుకొని అంతకుముందు ఎవరో పండితుల దగ్గర విన్నది ఎవరో వేసిన ప్రశ్న గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఆ ప్రశ్న ఇక్కడ వేయటం, తొందరగా వేయటం, గురువుకి తెలుసో తెలియదో అడుగుదామని వేయటం, గురువుని పరీక్ష పెడదామని వేయటం, జిజ్ఞాస లేకుండా వేయటం, అట్లాంటప్పుడు అది పరిప్రశ్న కాదు. పరిప్రశ్న అంటే ఏమిటో ఇక్కడ చెప్పారు. ఎక్కడో మహానుభావుల దగ్గర ఎక్కడో ఉపన్యాసాల్లో ఎవరో ఏదో చెప్తే ఆ ప్రశ్నని బాగా అక్కడ బాగుంది కదా అని ఎక్కడో నోట్స్లో కాగితం మీద రాసుకుంటూ గురుగారికి ప్రశ్న వేయాలి కదా అని మళ్ళీ జేబులో ఒక కాగితం తీసి ఆ ప్రశ్న వేయటం కాదు. నీకు నిజంగా ఆర్తి ఉందా, నీకు నిజంగా సందేహం ఉందా, ఆ సందేహం తీరితే నీ సాధన ముందుకెళ్తుందా, నీ సాధనలో చిక్కు వీడుతుందా, అట్లా అయితేనే నువ్వు ఆ ప్రశ్న వేస్తే అది పరిప్రశ్న. 70వ శ్లోకం. శృణుష్వా వహితో విద్వన్ యన్మయా సముదీర్యతే తదేతచ్ఛృవణాత్ సద్యో భవబంధాద్విమోక్షసే. శృణుష్వా వహితో విద్వన్ యన్మయా సముదీర్యతే తదేచ్ఛ్రవణాత్ సద్యో భవబంధాత్ విమోక్ష్యసే. శృణుష్వ అవహితః విద్వన్ యత్ మయా సముదీర్యతే తత్ ఏతచ్ఛ్రవణాత్ సద్యః భవబంధాత్ విమోక్షసే. ఇక హే విద్వన్, ఓ పండితుడా, యత్ ఏది మయా నా చేత సముదీర్యతే చెప్పబడుతున్నదో తత్ దానిని అవహిత సన్ సావధానుండవై శృణుష్వ వినుమా. ఏతశ్రవణాత్ ఆ వాక్యం ఆ విధంగా శ్రవణం చేయటం వలన సజ్జః ఈ క్షణమందే భవబంధనాత్ సంసార బంధము వలన విమోక్షసే విడువబడుతున్నావు. గురువు గారు అక్కడ ప్రశంసించాడు పై శ్లోకంలో. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పేది ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు జాగ్రత్తగా విని ఆ వాక్యం వినటం వల్ల ఈ క్షణమునందే నీ సంసార బంధం నుంచి విడుదలవుతావు, నీకు మోక్షం కలుగుతుంది. చూసండి, పరిప్రశ్న ఉంటే, జిజ్ఞాస ఉంటే, ఆర్తుడుగా ఉంటే, గురువు చెప్పిన వాక్యాన్ని స్వీకరిస్తే, ఆ వాక్యంతో ఉన్నటువంటి గురువు శక్తిపాతం కూడా నీ మీద వర్షించినప్పుడు ఇప్పటికిప్పుడే నువ్వు ఎంత కష్టపడ్డా కూడా సాధనతో బయటపడలేక ఫలితం పొందలేకపోయినా ఆ గురువు యొక్క కరుణ, కృప, ఆ శక్తి నీ మీద ప్రసరించేసరికి వెంటనే సంసార బంధం నుంచి విడుదలై వెంటనే ఆ క్షణంలోనే ముక్తి పొందుతావు. సజ్జః అంటే వెను వెంటనే, అదే క్షణమున. సజ్జోముక్తి అంటారు. సజ్జోముక్తి అంటే క్షణంలో ముక్తి కలగడం. పిపీలక న్యాయము, విహంగ న్యాయం అంటారు. పిపీకి కంటే క్రమముక్తి, విహంగ న్యాయంలో జరిగేది సజ్జోముక్తి. సజ్జోముక్తి వచ్చినా కానీ శిష్యుడు నిలబెట్టుకోవాలి. అదే పిపీలక న్యాయంగా వెళ్ళినప్పుడు అది నిలబడుతుంది. ఎందుకంటే సాధన మార్గం అంతా కూడా కొలుచుకుంటూ వెళ్ళాడు కాబట్టి ఎక్కడా పడిపోకుండా, పడిపోతే మళ్ళీ లేచి వెళ్ళాడు కాబట్టి దారిలో వచ్చే కష్టాలు,
దారిలో వచ్చే సమస్యలు తెలుసుకొని అధిగమించి వెళ్ళాడు కాబట్టి అతను పడిపోయినా మళ్ళీ లేవగలడు, వెళ్ళగలడు. అదే విధంగా న్యాయంగా వెళ్ళినప్పుడు దారిలో ఉన్నటువంటి సమస్యలు చూడకుండా ఒక గంతుతో మెహర్ బాబా చెప్పినట్టు కళ్ళ గంతలు కట్టి తీసుకెళ్తే సత్యముక్తి వచ్చేస్తుంది. బాబాయ్ మళ్ళీ చెప్పారు, కానీ ఆ సత్యముక్తి నిలబడదు. నిలబడాలంటే మీ సామర్థ్యము అవన్నీ ఉండాలి, దానికి పరీక్షలు ఎదుర్కోవాల్సిందే అన్నారు. నేను చిటికలో అందరికీ మోక్షం ఇవ్వగలను అన్నాడు బాబా, కానీ మీరు నిలుపుకోలేరు. మీరు కొంత రెడీ అయ్యి నేను చెప్పిన పద్ధతిలో వస్తే నా కృప ఎటు ఉంటుంది, మీకు అయిపోతుంది. అంటే అవతార పురుషుని యొక్క సద్గురు యొక్క సామర్థ్యాన్ని ఎంత గొప్పగానో చెప్తున్నప్పటికీ మనం స్థిరంగా క్రమముక్తి కాకుండా సద్యోముక్తిగా ఉండాలి అంటే దానికి తగినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి సాధనా సంపత్తి, ధ్యాన ధారణ అనుష్ఠానాలు, అలాగే శ్రవణమనన నిధిధ్యాసలు, ఒకటి నిన్ను అవరోధించేటువంటి అడ్డు తగిలేటువంటి అడ్డు తీసుకోవడం, రెండోది సూటైన మార్గంలో ఆ నిరపేక్ష బ్రహ్మమును చేరటం. రెండు ఏకకాలంలో చేయగలిగినప్పుడు రెండు రకాల సాధనలు చేయాలి. ఒకటి నిన్ను సంసిద్ధపరచుకోవడానికి పాత వ్యసనాల్ని, అలవాట్ని, మోక్షానికి తిరోగమనంగా ఉండేటువంటి స్వభావాల్ని, విషయవాసనని, వీటన్నిటిలో తాత్పర్యం. గురువు శిష్యుని శ్రవణాసక్తునిగా చేయుతూ ధైర్యవంతునిగా చేయుతున్నాడు. చిటికలో మోక్షం వస్తుందంటే నిజంగా వస్తుందని కాదు, వస్తుంది, అంత సమర్థుడే గురువు. గురువేమో అబద్ధం చెప్పడు. అయితే కొన్ని షరతులు అక్కడ ఉన్నాయి కాబట్టి టిఎన్సి అప్లై, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అది అయినప్పుడు నీకు కరెక్టే, గురువుకి ఆ సామర్థ్యం ఉంది, సత్యోముక్తి క్షణకాలంలో ఇవ్వగలడు. దాన్ని నేను చెప్పినట్టు మెహర్ బాబా చెప్పినట్టు ఇవ్వగలరు. ఇలా ఎందుకు చెప్పాడంటే ఆ గురుబోధని శ్రవణం చేయడానికి బాగా ఆసక్తి కలగాలని, ఉత్సాహంగా ఉండాలని. ఇప్పుడే నాకు మోక్షం వస్తుందా, ఇప్పుడే సంసార బంధం అయితే చెప్పండి సార్ గురువు గారు, చెప్పండి అని కొంచెం ఎక్కువ శ్రద్ధగా వింటాడని, అలాగే ముందు తపన పడుతూ భయపడుతూ వస్తే గురుగారు అభయం ఇచ్చారు కదా, ఈ వాక్యం ద్వారా ధైర్యం వస్తుంది, ధైర్యవంతునిగా చేయుతున్నాడు. ఓ జ్ఞానవంతుడా, ఇక్కడేమో ఓ పండితుడా అన్నాడు. అంటే జ్ఞానవంతుడా, నీవు ఏకాగ్ర మనస్కుండవు కమ్ము, నేను చెప్పు దానిని వాడు ఆసక్తితో వినుము. అట్టి స్వయం ప్రబోధను కలుగజేయనట్టి ఉపదేశమును వినిన తోడనే నీ సంసార బంధము నాశము కాగలదు. మామూలుగా చెప్తే కాదు, ఉపదేశపూర్వకంగా చెప్తే తప్పకుండా అవుతుంది. ఉపదేశం అంటే చాలాసార్లు చెప్పుకున్నాం. నీ సమీపానికి ఆ జ్ఞానాన్ని, ఆ స్వరూప జ్ఞానాన్ని అందించడం, సమీపానికి అందించడం. సమీపం దాకా గురువు ఇస్తే అది ఉపదేశం. సమీపంగా వచ్చాక నువ్వేం చేయాలి, నీ స్వానుభవానికి తీసుకోవాలి. ఇంకా పనంతా అయిపోయింది, స్వానుభవానికి తీసుకోవడం ఒకటే మిగిలింది. అది అద్వైత సిద్ధి కాబట్టి ఆ మాత్రం. ద్వైతం అయితే అది కూడా గురువే చేసేసేవాడు. ద్వైతముక్తి అయితే అది కూడా గురువే చేస్తారు. ఇక్కడ అద్వైతం కాబట్టి సమీపానికి తీసుకొస్తారు. ఎవరు స్వానుభవం వాళ్ళది కాబట్టి ఆ స్వానుభవం అనేటువంటి స్వయం ప్రబోధ శిష్యుడు చేసుకోవాల్సింది ఆ ఒక్కటి మిగిలింది. ఆ ఒక్కదానికి ఎంతో సంసిద్ధం చేసుకోవాలి. 71వ శ్లోకం. మోక్ష హేతు ప్రథమ నిగద్యే వైరాగ్యమత్యంతమనిత్య వస్తుషు. మోక్షస్య హేతు ప్రథమో నిగద్యతే వైరాగ్యమత్యంతమనిత్య వస్తుషు.
ततच्चमच्चापि दमस्तितिच्छा न्यासः प्रसक्ता अखिल कर्मणां भृशम् ततच्चमच्चापि दमस्तितिच्छा न्यासः प्रसक्ता अखिल कर्मणां भृशम् पदविभजन मोक्षस्य हेतुः प्रथमः निगद्यते वैराग्यम् अत्यन्तम् अनित्यवस्तुषु ततः शमः च अपि दमः तितिक्षा न्यासः प्रसक्ताखिल कर्मणां वृषम् टीका अनित्य वस्तुవు प्रपंच वस्तुవు యందు అత్యంతం మిక్కిలి వైరాగ్యం విరక్తి మోక్షమునకు ప్రథమః మొదటిదియగు హేతుః కారణముగా నిగద్యతే చెప్పబడుచున్నది అతః తరువాత ప్రవక్తాఖిల కర్మణాం ప్రసక్త సంబంధించిన అఖిల సమస్తములైన కర్మణాం కర్మల యొక్క భృశం మిక్కిలి న్యాసః త్యాగము దమః బహిరింద్రియ నిగ్రహము తితిక్షౌ సహనము కర్మచ్ఛ అపి అంతరింద్రియ నిగ్రహము కారణములు తాత్పర్యం సమాధి శక్త సంపత్తి చెప్తున్నారు ఇక్కడ గురువు శిష్యునికి సంసార విముక్తి మార్గమును బోధించుతున్నారు నశించు స్వభావము గల ప్రాపంచిక విషయముల యందు అత్యంత నిరాశారూపమైన వైరాగ్యము మోక్షమునకు మొదటి కారణం నిరాశ అంటే మీరు ఆశా నిరాశ అనేటువంటి అర్థం పెట్టుకుంటారు అంతా నిరాశేనా అని పాడతాం అంటే ఆశ నువ్వు ఆశించింది దక్కకపోతే నిరాశ లోకంగా వాడుతున్నాం కానీ వ్యవహారంలో నిరాశ అంటే ఏంటంటే ఆశ లేకుండా నిరాశ అంటే ఆశ లేకుండా నిరహంకారం అంటే అహంకారం లేకుండా నిరాశ రూపమై ఆశ లేకుండా ఉండేటువంటి అని తీసుకోవాలి ఆశ నెరవేరకపోతే నిరాశ దుఃఖం వచ్చినటువంటి వ్యవహారంలో మనం రోజువారీ వాడుకునే అర్థంగా నిరాశను తీసుకోకూడదు ఆశ లేనివాడై వైరాగ్యము మోక్షమునకు మొదటి కారణం ఆశ లేనివాడు అయి ఉండాలి విరాగము అంటే దేని మీద రాగం ఉండకూడదు మోక్షానికి ఈ రెండు ముఖ్యం తర్వాత మోక్షమునకు ప్రతిబంధకము కలుగజేయనటువంటి సమస్త కర్మలను వదలుట కర్మ చేస్తున్నంతసేపు కర్మ ఫలితమే వస్తుంది కానీ మోక్షం రాదు మోక్షం కావాలంటే కర్మ ఫలితాలు వచ్చేటువంటి కర్మ చేయకూడదు కర్మ చేయకుండా ఎలా కుదురుతుంది అంటే కర్మలో అకర్మను చూస్తూ చెయ్యాలి లేదు కర్మ చేసి చేయని వాడుగా కర్మ సన్యాసంగా చెయ్యాలి లేదు నిష్కామ కర్మగా చెయ్యాలి ఏ చేసినా కర్మ అంటకుండా చేయటం అనేది కర్మయోగం శీతోష్ణాది ద్వంద్వములను సహించుట బాహ్యేంద్రియ నిగ్రహం శీతోష్ణాది అంటే చలి ఎండ వాన అసలు నిజానికి ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే మానవులకు కానీ జంతువులకు కానీ మన శరీరం పంచభూతాలతో ఏర్పడింది ఏదైతే ఉన్నదో ఈ శరీరం ఏర్పడ ముందు ఏ పంచభూతాలు అయితే బాహ్యంగా ఉన్నాయో ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో పంచీకరణగా ఏర్పడినటువంటి ఈ దేహము అపంచీకృత భూతాల చేత సమన్వయం లేక బాధించబడుతుంది శరీరంలో కూడా ఒక ఉష్ణోగ్రత ఉంది బయట కూడా ఉష్ణోగ్రత ఉంది తక్కువ ఉష్ణోగ్రత అయితే చలేసి తట్టుకోలేము ఎక్కువ ఉష్ణోగ్రత అయితే వడగాలి వచ్చి శ్వాస వచ్చి పడిపోతాం గాలి లేకపోతే ఉక్కిరి బిక్కిరి అవుతాం ఎక్కువ గాలి ఉంటే శ్వాస వచ్చి పడిపోతాం
అలాగే నీళ్లు వరదలు వచ్చినా, ముంచేసినా, మునిగిపోయినా కోపం. నీళ్లు ప్రాణాధారం అయినప్పటికీ, అంటే బయట ఉన్న పంచభూతాలు నీకు నీ శరీరానికి తగ్గట్టుగా ఒక సమీపంగా ఉండేటువంటి పద్ధతి ఉంటే బాగుంటుంది. ఇంకోసారి సుఖంగా ఉంటుంది, ఇంకోసారి అది బాధ పెడతాయి. అసలు మానవుడికి చలి ఎండ వాన ఒకటే ముఖ్యం. మన శరీరానికి అది మనకి శరీరం ధరించి శరీరానుసారంగా ఉండటం వల్ల, శరీరం ధరించడం వల్ల శరీరానికి ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి బాధ చలి ఎండ వాన. బయట ఉన్న పంచభూతాలకి, పంచభూతాల యొక్క పంచీకరణతో తయారైన శరీరానికి కొంచెం భేదాలు ఉండేసరికి తక్కువ భేదాలు సహిస్తుంది, ఎక్కువ భేదాలు సహించలేదు. శరీర ఉష్ణోగ్రత 98.4 ఉంటే పర్వాలేదు. ఎప్పుడన్నా 96కి పడిపోయినా కానీ బతుకుతాం. అంతకంటే తక్కువ అయితే చల్లబడి చనిపోతాం. అలాగే 105, 106 డిగ్రీలు కూడా జ్వరం వస్తుంది, కాస్త తట్టుకుంటున్నాం. 110, 112 వస్తే చనిపోతాం. ప్రతిదీ కూడా బయట పంచభూతాలకి, శరీరంలో పంచీకృతమైన పంచభూతాలకి కొంచెం వ్యత్యాసం ఏదైనా వచ్చినప్పుడు తక్కువ వ్యత్యాసం తట్టుకుంటుంది, ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు తట్టుకోలేదు. ఒక్కోసారి దానికి వ్యత్యాసం లేనప్పుడు, సమన్వయమైనప్పుడు అది సుఖం అనుభవిస్తుంది. మనకు అది అంతవరకే అవసరం. దానికి వాళ్ళ ఇంద్రియ భోగాలు అవసరాన్ని మించి వచ్చినాయి. ఆకలి, నిద్ర, భయం, మైదనము ఈశ్వరుడు మనందరి ప్రతి జీవులకి పెట్టాడు. చలి ఎండ వాన అనేది శరీరానికి తట్టుకోవడానికి అవసరమే. వాటిని బట్టి ఏదో ఇబ్బందులు వస్తాయి. వీటిని మనం నిగ్రహించడానికి, తట్టుకోవడానికి మనం తగిన ఏర్పాటు చేసుకుంటున్నాం. అంత చేసుకున్నా కానీ ఒక్కోసారి విపత్తు వచ్చినప్పుడు బాధపడుతూనే ఉన్నాం. జంతువులు అయితే పాపం తట్టుకుంటున్నాయి, లేకపోతే కొంతకాలానికి అవి నశిస్తున్నాయి. మనమైతే వేరే ప్రకృతి సిద్ధంగా కాకుండా ప్రకృతిని అధిగమించి, జయించి, దానికి తగిన ఉపాయాలతో మన బుద్ధిని, వివేకాన్ని వాడి తప్పించుకుంటున్నాం. అంతవరకు ఆగకుండా ఇంద్రియ భోగాల కోసం వేరే వేరే కూడా సృష్టించుకొని, అవసరం లేకపోయినా సృష్టించుకొని, అవి కూడా అవసరం అనే భావనలో వచ్చి అక్కడి నుంచి అవసరాలు ఎప్పటికీ తీరే పరిస్థితి లేకుండా ఎంత సంపాదించుకున్నా కానీ ఇంకా అవసరాలు అలాగే ఉంటూనే ఉన్నాయి. మన అవసరం తీరినా పిల్లల అవసరం, పిల్లల అవసరం తీరినా మనవలు, మన అవసరం కూడా దాచిపెట్టుకుంటాం. పిల్లలు లేని వాళ్ళు కూడా, సంతానం లేని వాళ్ళు కూడా సంపాదించి ఏం చేయాలో తెలియకుండా ఎందుకు కష్టపడతారో వాళ్ళకే అర్థం కాదు. అలాంటి వాళ్ళని కూడా చూసాం మనం. ఏదైనా మనం భూమి మీద ఇక్కడ వదిలేసిపోయేది. అందుకే ధర్మార్థ కామ మోక్షాల్లో అర్థం అంటే అవసరమైంది, కామం అంటే అవసరం లేకపోయినా నువ్వు కోరేవి. అవసరాలు కనీసంగా ఉంటే దాన్ని మనం పెంచుకున్నాం. సరే, నాగరికత పెరిగింది, పెంచుకున్నది కూడా కావాల్సి వచ్చింది. అది మితంగా సరిపడా ఉంటే తృప్తి పడకుండా ఇంకా దానికి ఎంతకాలమైనా రిటైర్మెంట్ లేకుండా సంపాదించుకుంటున్నారు. తృప్తిగా ఉన్నదాన్ని కూడా ఇక చాలేని ఊరుకోకుండా కూడా సంపాదించుకుంటాం. ఎందుకు కష్టపడతామో తెలియదు. ఈ కష్టపడి కూడా మళ్ళీ ఎంతకాలం జీవిస్తామో కూడా తెలియదు. అక్కడ వదిలేసిపోయేవి. దీని గురించి ధనేషణ అనే మాట ఇక్కడే వచ్చింది. అక్కడ ధనేషణ, దారేషణ, పుత్రేషణ, వీటి కోసమే తాపత్రయం. అవసరమైతే వాళ్ళు కూడా అక్కర్లా, తానే కావాలి. ముందు నేనే, తర్వాత నావారు, తర్వాత పారాయవారు. పోవాల్సి వస్తే ముందు పారాయవారిని పంపిస్తా, తర్వాత నా వాళ్ళని పంపిస్తా, తర్వాత నేను ఉండాలంటే డబ్బు కావాలి. పెళ్ళాం బిడ్డలు లేకపోయినా డబ్బు మాత్రం కావాలి. మనం ఇలా తయారయ్యాం. ఆ కారణం చేత శీతోష్ణాలు తితిక్ష అన్నప్పుడు ఈ శీతోష్ణ స్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకోవడానికి అవసరమైతే
దాన్ని ఓర్చుకోవాలి. అంటే దానికి తగిన ఏర్పాటు చేసుకోవద్దని కాదు. చలేసినప్పుడు దుప్పటి కప్పుకోవడం కానీ, ఎండగా తపనగా ఉన్నప్పుడు చల్లని ప్రదేశంలో కూర్చోవడం కానీ సాధ్యమైనంత చేసుకుంటాం. కుదరనప్పుడు ఓర్చుకోవాలి. ఓర్చుకోకుండా విసుక్కోవడం కానీ, దానికి కారణమైన వాళ్ళని ఎవరినో అండి నిమిత్త కారణం మోపి తిట్టడం, కరెంటు పోయిందంటే ఆ లైన్ మ్యాన్ని తిట్టడం, ఏసీ పోయిందంటే బాగు చేసేవాడిని తిట్టడం, ఆ ఫైబర్ నెట్ లేకపోతే ఆ నెట్ వాడిని తిట్టడం, ఇలా నేర్చుకుంటాం మనం. మనం తప్పు కూడా ఎవరి మీదో నెట్టేయడం నేర్చుకున్నాం. ఇవన్నీ తితిక్ష కింద రావాలి. ఇది కాకుండా కూడా నీ తప్పు లేకపోయినా కానీ ఇతరులు రెచ్చగొట్టినా, నీకు అన్యాయం చేసినా, మోసం చేసినా కూడా ఓర్పు సహనం కూడా ఉండాలి. అందుకే మనకి ఈ వేదాంత గ్రంథాల్లో శీతోష్ణాది ద్వంద్వములను అనేటువంటి మాట అడగడానికి కారణం ఏంటంటే, కనీస అవసరాన్ని కూడా మనం ఓర్చుకోమంటుంటే అంతకు మించింది కూడా ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పడం. బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం. సామాన్యార్థంలో బాహ్యేంద్రియ నిగ్రహం అంటే జ్ఞానేంద్రియాలను నిగ్రహించడం. అంతరేంద్రియ నిగ్రహం అంటే చిత్తవృత్తులను నిరోధించడం, అహంకారం దగ్గర నేను నాది లేకుండా చేసుకోవడం, మనసు దగ్గర నిర్విషయం చేసుకోవడం, ఇవన్నీ అంతరేంద్రియ నిగ్రహం. ఇవన్నీ ముక్తిని కలిగజేస్తాయి. చిత్తవృత్తి నిరోధమో యోగంతో, మనసుని నిర్విషయం చేయటం ధ్యానంతో, నేను నాది లేకపోవడం అనేది త్యాగంతో, ఓర్పు సహనము త్యాగంతో, నీ శక్తి తాలపోతే ఈశ్వరానుగ్రహంతో, గురువు దగ్గరికి ఇప్పటికే వచ్చి ఉంటే గురువు అనుగ్రహంతో సాధన చేయాలి. తర్వాత వైరాగ్యం అనగా బ్రహ్మ మొదలు స్థావర అంతము వరకు గల సకల పదార్థముల యందును కాకిమలము వలె అసహ్య బుద్ధియే బ్రహ్మలోక సుఖమును కూడా తృణమును వలె తుచ్చముగా చూచుడే వైరాగ్యం. స్థావరాంతము వరకు అంటే బ్రహ్మ మొదలు స్థావరం అంటే రాయి చెట్టు, జంగములంటే కదిలేవి, క్రిమికీటకాల దగ్గర నుంచి జలచరాలు, వాయుచరాలు, జంతువులన్నీ కదిలేవి. రాళ్ళు, లోహాలు, ఖనిజాలు, వృక్షం వరకు స్థావరాలు. అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంటాయి. చెట్టు కదిలిందంటే గాలికి కదులుతుంది కానీ తనంతరం తను కదలదు. ఇవి స్థావరాల కింద లెక్క. అంటే రాయి దగ్గర నుంచి, చెట్టు దగ్గర నుంచి సృష్టికర్త బ్రహ్మ దాకా కూడా వేటి వల్ల నీకు ఎటువంటి భోగం వచ్చినా, బ్రహ్మలోకంలో బ్రహ్మానుభవం వచ్చిన, స్వర్గలోకంలో అనేక సుఖభోగాలు సంకల్ప మాత్రం చేత అనుభవించిన అటువంటి అవకాశాలు వచ్చిన వాటిని కాకిరెట్టలాగా వైరాగ్యంగా తీసి అసహించుకునేట్లుగా పడేయాలి. రామకృష్ణ పరమహంసని పరీక్ష పెట్టడానికి ఎవరు ఆయన పడుకునేటువంటి మంచం మీద పరుపు కింద దిండు కింద ఒక 5 రూపాయలు ఏదో డబ్బులు పెట్టారు. ఆ పడుకుంటే ఆయనకి నిద్ర పట్టలేదు. లేచి కూర్చొని బట్టలు దిండు అన్ని దిలిపితే 5 రూపాయలు కింద పడ్డాయి. అది అవతల పారేస్తే హాయిగా పడుకున్నారు. అంతటి వైరాగ్యం ఉంది ఆయనకి. సకల పదార్థములందును కాకిరెట్టవలే అసహ్య బుద్ధియే ఉండాలి. బ్రహ్మలోక సుఖమును కూడా తృణము వలె తుచ్చముగా. బ్రహ్మలోకం అంటే ఏంటి? భూలోక, భోర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, ఆ సత్యలోకమే బ్రహ్మలోకం. దీని అవతల ఆలోకం ఉంది. ఆలోకం అవతల నీకు అవసరమైనటువంటి మోక్షం అనేది అక్కడ ఉంది. కాబట్టి అది కావాలంటే ఈ లోకాలన్నీ కూడా, లోకానుభవాలు కూడా
నీకు ఎంత సుఖాన్ని ఇచ్చినప్పటికీ కూడా దాన్ని అసహ్యంగా అక్కర్లేనిగా చూసేటువంటిది వైరాగ్యం. 72వ శ్లోకం. తత్ శృతిస్తన్మననం స్వతధ్యానం చిరం నిత్య నిరంతరం మునేః తతో అవికల్పం పరమేచ్ఛ విద్యానిహైవ నిర్వాణ సుఖం సమృచ్ఛతి. తతశ్రుతిస్తన్మననం స్వతత్పధ్యానం చిరం నిత్య నిరంతరం మునేః తతో అవికల్పం పరమేచ్ఛ విద్యానిహైవ నిర్వాణ సుఖం సమృచ్ఛతి. పద విభజన. తతః శృతి తన్మననము స్వతత్వధ్యానము నిత్య నిరంతరం మునేః తతః అవికల్పం పరం ఏచ్ఛ విద్వాన్ ఇహ ఏవ నిర్వాణాసుఖం సమృచ్ఛతి. టీకా. తతః అనంతరము శృతి శ్రవణము తన్మననం ఏదైతే విన్నావో విన్నదాన్ని మననము, శ్రవణము చేసిన దానిని మననము చేయుట. శ్రవణము శ్రోత్రేంద్రియంతో చేస్తాం, మననము మనస్సుతో చేస్తాం. ఆ తరువాత చిరం బహుకాలము నిత్య నిరంతరం ఎడతెరిపి లేకుండా తైలధారలాగా స్వతత్వజ్ఞానం. స్వ అంటే నీ తత్వజ్ఞానం. నువ్వే పరమాత్మ కాబట్టి పరమాత్మ తత్వజ్ఞానం, ఆత్మ యొక్క తత్వ స్వరూపము యొక్క ధ్యానం, స్వస్వరూపము యొక్క ధ్యానము, ఆత్మాకారముగా ఉండుట. తతః ఆ తరువాత మునేహే. ముని అంటే బ్రహ్మ విద్వరిష్ఠుని యొక్క అవికల్పం. అక్కడ ముని అంటే మౌనము. మౌనము అంటే ఏంటి? ఎవడైతే మౌనంగా ఉన్నాడో వాడు ముని. ఏ మౌనము? వాక్మౌనం కాదు, మనోమౌనం. మనోమౌనం కూడా కాదు, అది సహజ నిర్వికల్ప స్థితి. సహజ నిర్వికల్ప స్థితిలో ఉండేవాడు ముని. అంటే ప్రపంచమే తోచనివాడు. ప్రపంచము తోచకూడదు. అసంప్రజ్ఞాత సమాధిలో ఉండేవాడు ముని. ప్రపంచం తోచని వాడు ఎవడంటే విదేహముక్తుడు. జీవన్ముక్తుడు కూడా ప్రపంచం తోస్తుంది, అసంగంగా ఉంటాడు. బ్రహ్మకి ప్రపంచం తోస్తుంది, విద్వరిష్ఠుడికి ప్రపంచం తోచదు. ఆ నాలుగో వాడైనటువంటి బ్రహ్మ విద్వరిష్ఠుడు ఎవడైతే ఉన్నాడో అతడు విదేహముక్తుడు, అతడు ముని. అతనికే ప్రపంచం తోచదు, శరీరము తోచదు, అందుకే విదేహుడు. అవికల్పం భ్రాంతి లేని పరవస్తువును ఏచ్ఛ పొంది విద్వాన్ జ్ఞానియగువాడు ఇహైవా ఈ లోకమునందే నిర్వాణ సుఖం మోక్ష సుఖమును సమృచ్ఛతి పొందుతున్నాడు. నన్ను ఎప్పుడూ కూడా నిర్వాణము, మోక్షము అలా 3 పర్యాయ పదాలు చెప్పాం. అప్పుడు వివరించాం. నిర్వాణం అంటే నిష్ప్రపంచం. నిష్ప్రపంచంగా ఉండటమే నిర్వాణం. అయితే ఆ నిర్వాణ తర్వాత నీవైన చైతన్యం ఉంటుంది కాబట్టి నేననే చైతన్యాన్ని అనుభవించడాన్ని అహమస్మి అంటారని కూడా చెప్పాను. అహమస్మి అనే అనుభవంలో ఉన్నవాడు నేను అనే చైతన్యం, బ్రహ్మ చైతన్యం ఒకటేని తత్వమసి వాక్యంతో సమన్వయం చేసినప్పుడు వాడు బ్రహ్మైవ అహమస్మి అవుతాడు. అది సంగతి. ఇవన్నీ కూడా మోక్షాలే. నిర్వాణం కొంచెం కిందది, అహమస్మి ఇంకా పైది, బ్రహ్మైవ అహమస్మి ఇంకా పైది, అహం పదార్థ రహిత తర్వాత ఏదైతే ఉందో ఆ పరమపదం ఆఖరిది. బ్రహ్మాకార వృత్తితో ఉండుట
గురు ద్వారా వేదాంత శ్రవణం చేయుట, దానిని మనస్సును మననము చేయుట. మననం అంటే ఊరికే అనుకోవడం కాదు, విచారణాపూర్వకంగా నువ్వు ఏదైతే మననం చేస్తావో చేయగా నువ్వు విన్నదాన్ని జీర్ణం చేసుకొని మరింత స్పష్టతగా అనుభవానికి దగ్గరగా చేసుకోగలిగినప్పుడే దాన్ని మననం అంటాం. ఊరికే మనసులో అనుకోవడం కాదు. మనసులో అనుకోవడం జపం అవుతుంది. నోటితో అనేది మాట అవుతుంది, మనసులో అనుకునేది జపం అవుతుంది. మనసులో అనుకోకుండా పోయేది అజపం అవుతుంది, అప్రయత్నంగా జరిగేది. అజపం అన్నప్పుడు ఒక మంత్రాన్ని అజపం చేయటం కాదు. ఇక్కడ మనం జ్ఞానం విన ముక్తిన ముచ్యతే అంటున్నాం. ఇదంతా జ్ఞానం కోసం, మోక్షం కోసం. కాబట్టి గురువు బోధ నీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి. జ్ఞానం అంటే ఏంటి? నేనెవరనే తెలిసినటువంటి నేననే చైతన్యం నీ స్వానుభవానికి రావడానికి గురువు బోధ. అక్కడ బ్రహ్మ నిర్ణయం ఒకటి చెప్తున్నాడు. ఈ స్వానుభవ జ్ఞానం త్వమైతే, బ్రహ్మ నిర్ణయం అయితే, తత్వమసి వాక్యంతో నీవే బ్రహ్మం అని తీసుకెళ్ళటమే గురుబోధ యొక్క క్రమం. ముందు నేనెవరో తెలియాలి, తర్వాత తానెవరో తెలియాలి, నేను తాను ఒకటే అని అభేదమని తెలియాలి. తాను అనేది పరబ్రహ్మము, నేననేది నేననే చైతన్య స్వానుభవం. చైతన్య స్వానుభవంగా ఉన్నదాన్ని తత్వం అంటారు. తానైనటువంటిది, లక్ష్యమైనటువంటిది, పరబ్రహ్మము, నిరపేక్షము, నిర్గుణమైనది తత్వత్వం ఒకటే అనటం వల్ల చైతన్యానుభవంలో ప్రపంచం యొక్క సాక్షిత్వం కూడా లేనప్పుడు, ప్రపంచమే తోచనటువంటి స్థితిలో ఒక విదేహముక్తుడి యొక్క బ్రహ్మ విద్వరిష్ఠుడి యొక్క ఉదాహరణ చెప్పినప్పుడు అప్పుడు నీవు అదే అయి ఉన్నావు. ఈలోపు కూడా అదే అయి ఉన్నావు. నిజానికి బ్రహ్మనిష్ట కలిగాకే శరీర ప్రారంభం ఉండేసరికి వాడు జీవన్ముక్తిగా చరిస్తూ ఉంటాడు. ముక్త స్థితిలో నలుగురు సమానమే. మనకి ఐడియల్ కండిషన్లో బ్రహ్మం అంటే ఏమిటి అంటే పర్వాలేదు అనేవి కూడా మనం ఇక్కడ చెప్పకూడదు. కాబట్టి బ్రహ్మ విద్వరిష్ఠుడు ఒకటే చెప్తున్నాం, మిగతా కూడా పర్వాలేదు. వస్తు నిర్ణయం చేసేటప్పుడు ఇందాక చెప్పినట్టుగా సూత్రబద్ధంగా నిర్దిష్టంగా చెప్పాల్సి వస్తే బ్రహ్మ విధుల మొదటి ముగ్గురిని ఉదాహరణకి చెప్పకుండా నాలుగవ వాడినే చెప్పడం జరిగింది. బుర్రకి సరిగ్గా ఎక్కించుకోవాలంటే నాలుగోదే చెప్పాలి. తర్వాత మిగతా మూడు కూడా పర్వాలేదని తర్వాత చెప్పుకోవచ్చు. ముందే అలా చెప్పకూడదు. ముందు అలా చెబితే ప్రపంచం ఉన్నా పర్వాలేదు అన్నట్టుగా శిష్యుడు అర్థం చేసుకున్నాడు అనుకోండి, అతను వెనకబడతాడు. వీనిచే ముని పొందినట్టి భ్రాంతిరహితమగు పరవిజ్ఞానమును ఈ మననశీలుడును పొందుతున్నాడు. చూసారా, భ్రాంతిరహితమైనటువంటి పరమైనటువంటి ఆ విజ్ఞాన స్వరూపుడు పరబ్రహ్మం ఎవడైతే ఉన్నాడో ఇక్కడ శిష్యుడు కూడా అదే పొందుతున్నాడు. దాంతో సమానంగా పొందడం త్వమైనప్పుడు, అది అన్నప్పుడు తత్ అయినప్పుడు దాన్ని ఇది పొందితే అది పొందినట్లే అయింది. అట్టి నిర్వికల్ప జ్ఞాని ఈ జన్మ ఎందే నిర్వాణ సుఖమును అనగా నిత్య సుఖమును పొందుతున్నాడు. నిర్వాణ సుఖం వేరు, బ్రహ్మానందం వేరు, కొంచెం తేడా. నబోధా పరమం సుఖం శ్రీ సద్గురూపదేశ రూపబోధ కన్నా వేరే నబోధాత్ పరమం సుఖం శ్రీ సద్గురూపదేశ రూప బోధ కన్నా వేరే సుఖకరమ అగునది లేదు. కాన శ్రీ సద్గురువుల ద్వారా చతుర్విధ మహావాక్యార్థములను లక్షణావృత్తి ద్వారా శ్రవణము చేయవలేను. ఇప్పుడు చెప్పింది కూడా ఆ తత్వమసి వాక్యమే. ఈ లక్షణావృత్తి అనేటువంటిది రేపు పొద్దున మహావాక్యాలు మొదలైనప్పుడు వివరంగా చెప్పుకుందాం. లక్షణ అంటే ఒక 3-4 రకాలుగా తత్వమసి చెప్తాం. ఒక రకం సామాన్య, విశేషం. సామాన్యంగా అంటే ఎప్పుడు బ్రహ్మమే. విశేషం అంటే నీ అంతఃకరణ మీద కొన్ని సంస్కారాలు ముద్రించబడ్డప్పుడు బ్రహ్మజ్ఞానానికి బదులు ఒక విశేషమైనటువంటి విషయ జ్ఞానాలు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాయి. ఈ విశేషం సామాన్యం కావాలి అంటే సంస్కార రహితమైనప్పుడు తెంపు లేకుండా నిత్యవర్తమానంగా ఒకే రకమైనటువంటి అనుభూతి ఏదో అది బ్రహ్మానుభవం. కాబట్టి అది సామాన్యం.
సామాన్య విశేషం అనేది ఒకటి, సామాన్యాధికరణం అని అంటారు. అలాగే లక్ష్య లక్షణం అని ఒకటి చెప్తారు, విశేష విశేష్యం అని ఒకటి చెప్తారు, లక్షణ వృత్తి ద్వారా అన్నారు. ఈ లక్షణ ఊరికే ప్రతిపాదనగా చెప్దాం. లక్షణావృత్తి అంటే జహర్ లక్షణము, అజహర్ లక్షణము, జహర్ 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 అజహర్ లక్షణం అని మూడు ఉన్నాయి. ఒకటి జహర్ లక్షణం అంటే విడిచేది, విడిచి చెప్పినట్టు వాక్యంలో ఒకటి విడిస్తే గానీ ఆ బ్రహ్మ నిర్ణయం కాదు అని. అజహర్ లక్షణం అంటే విడవకుండానే ఉంటేనే బ్రహ్మ నిర్ణయం అని. సగం విడిచి సగం విడిస్తేనే బ్రహ్మ నిర్ణయం అనేది జహర్ అజహర్. మూడిట్లో కూడా మొదటి రెండు కుదరవు, మూడోదే కుదురుతుంది. మూడోదే సగం విడిచి సగం విడవకుండా ఉండటం అంటే భాగత్యాగ లక్షణం అంటారు. ఈ లక్షణాత్రయం అనేది తర్వాత చెప్తాం. ఇది చాలా కష్టమైనది, దృష్టాంత ద్రాష్టాంతాలతో చెప్పాలి. ద్రాష్టాంతాన్ని మీ మీద అప్లై చేసి మీకు అనుభవాన్ని ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ఆ తత్వమసి వాక్యార్థం అనేది మనం అనుభవంగా మారుతుంది. కాబట్టి మహావాక్యాల దాకా వచ్చినప్పుడు దీని వివరణ చెప్తాం. ఇక్కడితో ఈ 72 శ్లోకాలు అయినాయి. 9 అయింది. రేపు 73వ శ్లోకం మొదలు పెడదాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.